శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం, మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులో ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు, పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళనలు పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, పేరు వరకు ఉన్నా, మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ, అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వల వేసేసి, గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్నీ చూసి చెక్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ. తదుపరి రాశి తులరాశి. ఆగస్టు నెల 2026. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగము, జీవిత యోగము, ధనప్రాప్తి యోగము, కుటుంబ యోగము, స్థాన యోగము. మరి ఇలా జాతక యోగములో అనేది స్థాన ప్రాప్తి అనేది ఈ నెలలో వీళ్ళకి అనుకోకుండా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే వీళ్ళు ఊహించరు, వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. అది ఏదో ఒక విధంగా పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ, పరంపర నుంచి కానీ కొన్ని, లేకపోతే వీళ్ళ టాలెంట్తోని వీళ్ళు చేయాల్సిన పనులు పెట్టి కొన్ని ఇల్లు తీసుకోవటం కానీ, కొన్ని ఈఎంఐలు మాదిరిగా కొనుక్కోవటం కానీ, అదే విధంగా ఇలా జాతక యోగం అనేది రాబోతుంది. కాబట్టి వచ్చే విధానాన్ని వీళ్ళు ఎంతో కొంచెం జాగ్రత్త చేసుకొని, మరి దానికి ఆ జాగ్రత్తలు పాటించుకోకుండా ఉండేటికైతే కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురవుతాయి. ఏ కార్యక్రమైనా ఏదైనా సరే తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. అధిక స్నేహం ప్రాణానికి మోసం. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ నెలలో కొన్ని విద్యాదారులకి మంచి చదువు, తెలివితేటలు, ఆలోచన, విద్యార్థులకి అభివృద్ధిగా
కొన్ని చేయాల్సిన కొన్ని పనులు, ముందుకొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యవసాయదారులకి మంచి పంట, అభివృద్ధిగా చేయాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధికి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి కొంతమంది విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలని వెళ్తుంటారు. వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం వాళ్ళకి దొరక్కోకుండా అక్కడ అనుకోకుండా పడిపోతారు. దానివల్ల అక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని అక్కడే కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. మరి అలాంటి వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. విదేశాల్లో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళకి రజకేసరి యోగం అనేది రాబోతుంది. మరి ఆ యోగం రావాలంటే అది కూడా ఈ నెలలో అనుకోకుండా ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుగైతే తప్పకుండా వీళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి కొత్త కొత్త కార్యక్రమాలు ఈ రాశి వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త బిజినెస్లు పూర్తి చేయాల్సిన కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఒక స్త్రీని వీళ్ళు ప్రేమించినప్పుడు ఆ స్త్రీ గురించి కొన్ని విషయాలు కొన్ని తెలుసుకోవాలి. స్త్రీలు పురుషుణ్ణి ప్రేమించినప్పుడు కొన్ని అర్థం చేసుకొని, ప్రేమ అంటే 2 అక్షరాలు. ప్రేమ అనగా 4 సార్లు సినిమాలకు వెళ్ళి, 4 సార్లు హోటల్కి వెళ్ళి, 4 సార్లు భోజనం చేసి, 4 సార్లు పార్కుల చుట్టూ తిరిగి వచ్చినంత మాత్రంలోనే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన భావ్యం తెలుసుకోవాలి. ఎదుటి మనసులో ఉండాల్సిన ఒక నమ్మకం, నా మీద నీకు నమ్మకం, నీ మీద నాకు నమ్మకం అనేది వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్. స్త్రీ నుంచి పురుషుడు, పురుషుడి నుంచి స్త్రీకి వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సిన ఒక అండర్స్టాండింగ్ ఏమిట్రా అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని వీళ్ళు కరెక్ట్గా చూసుకోవాలి. ఆ నమ్మకం లేకోకుండా ఏదో కలిసాము, ఏదో అయిపోయిందిలే అన్నట్టుగా కొంతమంది ముగిస్తుంటారు. చాలామంది వాళ్ళ కార్యక్రమాలు పూర్తి అయిపోయేంత వరకు వాళ్ళు స్నేహం చేస్తుంటారు. ఆ స్నేహం చేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పోయినప్పుడు వేరే ఆలోచన వస్తుంటుంది. వాళ్ళు కళ్యాణం చేసుకోమన్న అన్న టైంకి అప్పుడు వాళ్ళ అసలు రూపం అనేది బయటకు వస్తుంది. మా నాన్నగారు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమన్నాడు, మేము ఇల్లు కట్టిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు, మా చెల్లెమ్మకి కళ్యాణం చేసుకున్న తర్వాత నాకు కళ్యాణం చేస్తామన్నారు. మరి ఇంట్లో ఈ విధంగా లేనిపోయినవి కొన్ని చెబుతుంటారు, ఎందుకంటే మిమ్మల్ని దూరం చేసుకోవాలని. మరి అలాగ మీరు మిమ్మల్ని దూరం చేసుకున్న దానివల్ల కొన్ని సమస్యలు కొన్ని ఏర్పడతాయి. కాబట్టి మీరు ఏది చేయాలన్నా కూడా ఆచితూసి అడిగేయండి. ఓం నమ శివాయ. ఈ విధంగా చాలామంది చాలా విధానాలతో బాధపడుతూ, ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతోమంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాం. ఇది సభకట్టు వేరు అంటే నరదిష్టి లేకోకుండా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలామంది ప్రజలకి, ఎంతోమంది ప్రజలకి మేము ఇచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దానివల్ల ఎంతోమంది గొప్పవాళ్ళు అయిపోయారు, కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్లగుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరుని మాకు కావాలంటే మీకు కొరియర్ ద్వారాగా మేము ఫ్రీగా మేము పంపించగలుగుతాం. కాబట్టి రిపీట్, ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు
ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు శాతబడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళు విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది. మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.